ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవనితో మాట్లాడిన కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తుంటారు. ఇక కమల్ అయితే శ్రీకర్తో, అన్నయ్య వదిన నీతో పర్సనల్గా ఏం మాట్లాడింది అని అడగడంతో ఒక్కసారిగా శ్రీకర్ కంగారు పడుతూ, ఏం లేదురా, జరిగిన దాని గురించి వదిన చాలా బాధపడుతుంది అంతే అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్కి నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ శ్రీకర్, వదిన అలాగే శ్రీకర్ అన్నయ్య ఏదో నా దగ్గర దాచిపెడుతున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కమల్ అనుకుని ఇంకా తను కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. ఇక్కడ చూస్తే పల్లవికి చక్రధర్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇంకా చక్రధర్ పల్లవితో మాట్లాడుతూ, బేబీ నీతో అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పడంతో, ఓకే డాడ్, ఇప్పుడే వస్తున్నాను. ఇంతకు ముందంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా అత్తయ్య గారితో చెప్పి వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మనకి అట్లా ఎక్కడికి వెళ్తున్నామని అడిగే వాళ్ళే లేరు, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా ఇంతలో శ్రీకర్ బయటికి వచ్చి ఇల్లంతా చూస్తే అక్కడ పల్లవి కనిపించదు. ఖచ్చితంగా పల్లవి వాళ్ళ నాన్నని కలవడానికే వెళ్ళుంటుంది అని చెప్పి శ్రీకర్ కూడా ఇక పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్తుందని తెలుసుకొని తాను కూడా చక్రధర్ ఇంటికైతే వెళ్తాడు. బయట పల్లవి కార్ చూసి, అంటే పల్లవి ఇక్కడే ఉందనమాట, ఈ పల్లవి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవిని తెలియకుండా దొంగచాటుగా విండోలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ, బేబీ మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు అని అడగడంతో, డాడ్ ఇంకెక్కడికి వెళ్తారు, వెళ్తే గిల్తే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, లేకపోతే బావగారి ఫ్రెండ్ ఆ భాస్కర్ ఉన్నాడు కదా, వాడి దగ్గర ఉన్నాడని తెలిసింది. కానీ వాడి పెళ్ళామేమి మనం అనుకున్నంత మంచిదేమీ కాదు, దాన్ని టార్చర్ భరించలేక వాళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపోతారు అని అంటుంటే, సరే బేబీ, వెళ్ళిన వాళ్ళ గురించి మనకెందుకులే కానీ, అయినా మీ మావయ్య ఇంటిని ఆ అవని పేరున మార్చడం ఏంటి అని అంటూ ఉంటే, డాడ్ అసలైన వాళ్ళే మనకి అడ్డు తప్పుకున్నప్పుడు ఇక ఆ ఇంటిని అలాగే ఆ ఆస్తిని మనం లాక్కోవడానికి మనకి పెద్ద కష్టమేం లేదనుకుంటా అని అంటుంటే, నువ్వు చెప్పింది నిజమే బేబీ, ఇంతకు ముందంటే అక్షయ్ అక్కడ ఉండడం వల్ల, అక్షయ్ తొందరపాటు ఆవేశం వల్ల కంపెనీ షేర్లన్నీ మనం లాక్కున్నాం, ఆ కంపెనీ దివాలా తీసేలా చేశాం. మరి ఆస్తి అవని పేరు మీద ఉంది, ఆ ఇంటిని లాక్కోవాలంటే అంత ఈజీ కాదు. అవని గురించి నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు, తనతో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసావు కదా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, పల్లవి, అయ్యో డాడ్, ఆ అవని ఎంత తెలివైనదైనా కావచ్చు, కానీ మనం వేసే ఎత్తులో మాత్రం ఇరుక్కోక తప్పదు. దానంతటా అదే వచ్చి ఇంటిని మన పేరున మార్చి ఇంటి పత్రాలని నా చేతిలో పెట్టి వెళ్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో, అవును డాడ్, ఆల్రెడీ మన వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు, ఇంకాసేపట్లో మనకి ఫోన్ వస్తుంది అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే ఇదంతా చూసిన శ్రీకర్, ఏంటి ఇదంతా చేసింది ఈ పల్లవినా, పైగా ఇంటిని కూడా లాక్కోవడానికి ఏదో పెద్ద ప్లానే వేసింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళి అవనికి కాల్ చేస్తాడు. వదిన, నువ్వు అనుమానించినట్టు ఇదంతా చేసింది ఆ పల్లవినే, కంపెనీ కొలాక్స్ అవ్వడానికి అలాగే ఇంట్లో నుంచి అమ్మ అన్నయ్య వెళ్ళిపోవడానికి ఒక విధంగా కారణం ఆ పల్లవినే, పైగా ఇప్పుడు ఇంటిని కూడా తన పేరుకి మార్చుకోవడానికి ఏదో ప్లాన్ చేశానని చక్రధర్ మావయ్యతో మాట్లాడుతుంది. వదిన, ఆ పల్లవి చాలా తెలివైనది, అది ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఇప్పుడు ఏం చేస్తుందా అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనితో చెబుతాడు. అవని అదేం చేసినా దాని ఆటలు సాగనివ్వను, దాని అంతు నేను చూస్తాను అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి, రేయ్ నేను చెప్పినట్టు చేస్తున్నారా అని అంటుంటే,
మేడం ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం, మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా మీ ప్లాన్ సక్సెస్ చేస్తాం అని చెప్పి ఇక రౌడీలైతే పల్లవితో మాట్లాడతారు. ఇక చక్రధర్ అయితే బేబీ అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అవని అంతటా అవనినే వచ్చి ఆస్తి మన పేరుకి మార్చి వెళ్తుంది అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే డాడ్ చెప్పేదానికంటే చూస్తేనే బాగుంటుంది కదా, రండి డాడ్ మనం కూడా వెళ్దాం అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. ఇటు చూస్తే అవని అయితే శ్రీకర్తో మాట్లాడుతూ శ్రీకర్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పల్లవిని ఫాలో చేస్తున్నట్టు తనకి ఏ మాత్రం కూడా డౌట్ రాకూడదు, తనకి చిన్న డౌట్ వచ్చినా తను జాగ్రత్త పడుతుంది, చూడు నువ్వు పల్లవిని ఫాలో చెయ్యి, అదేం చేస్తుందో ఎవ్రీ మినిట్ నాకు ఇన్ఫార్మ్ చేయి అని చెప్పి ఇంకా ఓకే వదిన, ఆ పల్లవికి ఏ మాత్రం అనుమానం రాకుండా నేను జాగ్రత్త పడతాను, సరే వదిన నేనుంటాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కాల్ కట్ చేసి పల్లవిని ఫాలో చేస్తాడు. ఇక ఇటు చూస్తే ఆరాధ్య స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆరాధ్యని చూసిన రౌడీలు రేయ్ ఇదిగో ఈ ఫోటోలో ఉన్న పాప, అదిగో ఆ పాపే, వెళ్ళి పట్టుకొచ్చిండి అని అంటుంటే అన్నా అందరూ ఉన్నారు కదన్నా అని అంటూ ఉంటే చూడరా నువ్వక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా డీల్ చేయి, త్వరగా ఆ పాపని ఎక్కించుకొచ్చేయండి, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి ఇక అందులో రౌడీ అయితే ఆరాధ్య దగ్గరికి పంపిస్తారు. వాడైతే ఇక ఆరాధ్య దగ్గరికి వెళ్ళి పాప నీకోసం మీ ఇంట్లో వాళ్ళు వెహికల్ పంపించారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆరాధ్య ఎవరు మీరు, ఇంతకు ముందెప్పుడు చూడలేదే, అయినా నా కోసం మా ఇంట్లో వాళ్ళు వెహికల్ పంపించడం ఏంటి, లేదు మా తాతయ్య కానీ అలాగే మా అమ్మ కానీ నా కోసం వస్తారు, మీరు ఎవరో నాకు తెలీదు, నేను రాను అనేలోపే ఇక ఒక అతను వెనుక నుంచి వచ్చి ఆరాధ్య మొహానికి కచ్చి పడ్డం పెట్టి ఆరాధ్య స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇక ఆరాధ్యని అక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంతలో అవని అక్కడికి వస్తుంది. ఇక అవనిని చూసిన కొంతమంది టీచర్లు మేడం మేడం ఆరాధ్యని ఎవరో అదిగో ఆ వ్యాన్లో ఎత్తుకుపోతున్నారు అని చెప్పడంతో మేము ఆపడానికి ప్రయత్నించాం కానీ ఆపలేకపోయాం, త్వరగా మీ పాపని కాపాడుకోండి అని చెప్పి ఒక టీచర్ అయితే ఇక అవనికి చెప్పడంతో అవని అంటే ఆ పల్లవి వేసిన ప్లాను ఇదన్నమాట, నా కూతుర్ని కిడ్నాప్ చేపిస్తుందా, ఇప్పుడే దాని పని చెప్తాను అని చెప్పి ఇక అవని అయితే ఆ వ్యాన్ వెంటే పరుగులు తీస్తుంది. ఇక అవని ఎంత పరుగులు తీసినా ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఆ తర్వాత చక్రధర్ అలాగే ఇక పల్లవి ఇద్దరు కూడా ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. వాళ్ళకి తెలియకుండా శ్రీకర్ కూడా అక్కడికి వెళ్తాడు. ఇక చక్రధర్ అయితే బేబీ ఏంటి బేబీ ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటే కూల్ డాడ్ ఇంకాసేపట్లో నీకు అంతా తెలుస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్తో చెప్తుంది. కొంతసేపటికి ఇంకా ఆరాధ్యని ఎత్తుకొచ్చిన వ్యాన్ కూడా అక్కడొచ్చి ఆగుతుంది. ఇంకా ఆరాధ్యని చూసిన చక్రధర్ ఓ అయితే నీ ప్లాన్ ఇదన్నమాట బేబీ, రియల్లీ నువ్వు సూపర్, ఈ తండ్రికి కూతురు అనిపించుకున్నావు, నువ్వు వేసిన ప్లాన్ చాలా బాగుంది అని అంటుంటే డాడ్ నేను వేసింది చిన్న ప్లానే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దీనివల్ల ఆ అవని ఎట్లా ఏడుస్తూ వచ్చి మన కాళ్ళ మీద పడుతుందో మీరే చూడండి. ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలిసినా తన కూతురు ఏమైపోతుందా అని తను ఎవ్వరితో చెప్పలేదు, అలాగే ఆస్తిని మొత్తాన్ని కూడా నా పేరుకి మార్చి నా చేతిలో ఆ పేపర్స్ని పెడుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చూడు నువ్వు ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు, ఎన్ని రోజులు మాతోనే కలిసి ఉంటుంటే నీ గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను, నీలాంటి దాన్ని చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే ఒక్కసారిగా కార్ డిక్కీలో నుంచి దిగి ఇంకా పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఇక రౌడీలు కిడ్నాప్ చేసిన ఆరాధ్య అయితే బాబాయ్ బాబాయ్ అని గట్టిగా అరుస్తుంది. కానీ కమల్ అయితే బంగారం నేను వచ్చేసాను, నువ్వేం భయపడకు, దీని పని చెప్తాను అని అంటూ ఇక పల్లవి మీదకి వెళ్తుంటాడు. ఇంతలో చక్రధర్ అల్లుడు ఆగలుడు అని అంటూ ఉంటే రేయ్ ఇదంతా నువ్వు నీ కూతురు కలిపి చేశారని ఇప్పుడే నాకు అర్థమైంది, ముందు నుంచి కూడా నాకు దీని మీద అనుమానంగానే ఉంది, కానీ ఎందుకు ఇలా చేస్తుందిలే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను,
ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నీ వల్ల నా కుటుంబం ముక్కలైపోయిందని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకోపోతుంటే చక్రధర్ వెనక నుంచి రౌడీల్ని సాగ చేసి ఇక కమల్ని పట్టుకుని కమల్ని కూడా తాడేసి తాడులతో కట్టేస్తాడు. ఇంకా శ్రీకర్ అయితే జరిగిందంతా చూసి అవనికి కాల్ చేస్తాడు. వదిన, వాళ్ళు మన ఆరాధ్యని కిడ్నాప్ చేశారు, పైగా కమల్ని కూడా తాడులతో కట్టేశారు. త్వరగా నువ్వు ఇక్కడికి వచ్చే వదిన, వీళ్ళ అంతు చూస్తాను అని అంటూ ఉంటే ఇక అవని అయితే చూడు చూడు శ్రీకర్, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నువ్వు కనుక వాళ్ళకి దొరికావంటే వాళ్ళు నిన్ను కూడా అట్లాగే కట్టి పడేస్తారు. అలాగే ఇదంతా నాకు కూడా తెలిసిపోయిందని వాళ్ళు జాగ్రత్త పడతారు. నేనొచ్చే వరకు నువ్వు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్త పడు అని చెప్పి ఇక అవని కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంతలో అవని పరిగెత్తుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇంకా ఆటో కనిపిస్తుంది. ఆటో అని పిలిచి ఆటోలో ఎక్కి కూర్చోవడంతో పక్కన అక్షయ్ కనిపిస్తాడు. అక్షయ్ అవనిని చూసి, ఏయ్ ఏంటిది, ఆయన నేను వెళ్తున్న ఆటోలో నువ్వెందుకు ఎక్కావు అని అంటుంటే, ఏవండి మన ఆరాధ్యని కిడ్నాప్ చేశారండి, త్వరగా ఆరాధ్యని కాపాడాలండి అని చెప్పడంతో, ఏయ్ ఏంటిది, మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా? చూడు, నేనేమి అంత అమాయకుణ్ణి కాదు, కమల్లాగా నీ మాటలన్నీ నమ్మడానికి. చూడు, నువ్వు కావాలని మళ్ళీ మరొక కొత్త ప్లాన్ చేశావని అర్థమవుతుంది అని అంటుంటే, ఏవండి మీకు దండం పెడతాను, కాసేపు నేను చెప్పేది కాస్త వినండి. ఇదిగో ఈ ఆవేశంతోనే కంపెనీ కొలాక్స్ అయ్యేలా అయ్యింది. ఇప్పుడు కన్న కూతుర్ని కూడా దూరం చేసుకోకండి. ఆటో అన్నా త్వరగా పోనివ్వు అని చెప్పి ఇక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి అవని అయితే అక్షయ్తో అక్కడికి వెళ్తుంది. అవని అక్షయ్ అక్కడికి వెళ్ళేసరికి శ్రీకర్ అక్కడే ఉంటాడు. శ్రీకర్ వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ, వదిన వచ్చేసారా, ఇదిగో ఆరాధ్యని అటే తీసుకెళ్లారు అని చెప్పడంతో ఇక అక్షయ్, ఏం మాట్లాడుతున్నావురా, ఆరాధ్యని తీసుకెళ్లడం ఏంటి, నీ కళ్ళ ముందు ఆరాధ్యని తీసుకెళ్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావా అని అంటుంటే, అన్నయ్య అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు మనం ఆరాధ్యని కాపాడుకోవాలి, అలాగే మన కమల్ని కూడా కాపాడుకోవాలి అని చెప్పి ఇక శ్రీకర్ అలాగే అక్షయ్ ఇక అవని ముగ్గురు కూడా లోపల ఒక పాడుపడిన ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ఆరాధ్యని కట్టి పడేస్తారు. అలాగే ఆరాధ్య పక్కన శ్రీకర్ని కూడా కమల్ని కూడా కట్టి పడేస్తారు. ఆ రౌడీలైతే అక్కడ కూర్చుని తాయితీగా మందు తాగుతూ ఉంటారు. ఇక అక్షయ్ అలాగే శ్రీకర్ ఇద్దరు కలిసి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే ఇక అవని అయితే ముందుకెళ్ళి ఆరాధ్యని కాపాడబోతుంది. ఇక ఆరాధ్యని కాపాడే క్రమంలో రౌడీలు అవనిని దగ్గరికి రానివ్వకుండా ఇక వాళ్ళతో ఫైట్ చేస్తూ ఇక అలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అక్కడికైతే వస్తారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా పల్లవి చక్రధర్ వెంటనే డ్రామా ప్లే చేయడం మొదలు పెడతారు. అయ్యో ఆరాధ్య బావా అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి ఆ తాళ్లు విప్పదీస్తూ రౌడీలకి కళ్ళతో సహాయ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలైతే అక్షయ్ని తల మీద కొడతారు. అలాగే శ్రీకర్ని పట్టుకోబోతారు. కానీ పల్లవి మాత్రం తన ధైర్యంతో ఇక ఒక కర్ర తీసుకుని రౌడీలందరినీ చిదక్కొడుతుంది. అలాగే పల్లవి మీదకి వెళ్తూ ఉంటే, వద్దు నన్నేం చెయ్యొద్దు, వదిలిపెట్టు, కావాలంటే ఆరాధ్యని అలాగే కమల్ బావని తీసుకెళ్ళిపో అని అంటుంటే, వసై రాక్షసి, ఎన్ని రోజులు నువ్వెన్ని చేస్తున్నా సరే నిన్ను చూసి చూడనట్టు ఎందుకు వదిలేశానో తెలుసా, నువ్వు కూడా ఆ ఇంటి కోడలివే అన్న ఉద్దేశంతో. కానీ నువ్వు చివరికి ఇంత పాపానికి ఒడిగడతావా, నిన్ను ఏం చేసినా తప్పులేదు అని చెప్పి ఇక అవని అయితే పెద్ద కర్ర తీసుకుని పల్లవి మీదకి వెళ్తుంది. అలా పల్లవి మీదకి వెళ్తూ ఉంటే చక్రధర్, ఆగమ్మా ఆగు, ఆవేశపడకు, ఇందులో పల్లవి తప్పేమీ లేదు, పల్లవితో ఇదంతా కొంతమంది కావాలని చేయించారు అని చెప్పి ఇక చక్రధర్ చెప్పబోతుంటే, చాలు ఇంకా ఛీ, పెద్దవాడి వయ్యుండి కూతురు తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి తనతో పాటు నువ్వు కూడా ఈ తప్పుల్లో భాగం పంచుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా? ఇక అవని అయితే పల్లవిని కొట్టబోతుంది. అలాగే చక్రధర్ మీద కూడా విరుచుకుపడుతుంది. ఇక ఇంతలో శ్రీకర్ ముందుగానే ప్లాన్ చేసినట్టు పార్వతి అలాగే శ్రేయ ఇద్దరు కూడా పోలీసులతో అక్కడికైతే వస్తారు. ఇక అవని అయితే, అదిగో వచ్చారు పోలీసులు, వాళ్ళే చెప్తారు అని చెప్పి ఇక అవని పోలీసుల దగ్గరికి వెళ్ళి,
ఇన్స్పెక్టర్ రండి, ఇదిగో వీళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, అలాగే మా కన్నయ్యని కొట్టి పడేశారు అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న పార్వతి, ఇన్స్పెక్టర్ ఇదిగో నేను చెప్పినా అవని ఇదిగో ఇదే, దీనివల్లే ఈరోజు నా కొడుకు ఇట్లాంటి స్థితికి దిగజారిపోయాడు. చివరికి కన్న కూతుర్ని కూడా కిడ్నాప్ చేసి ఇదిగో మరొకరి మీద తప్పుని నెట్టడానికి చూస్తుంది. ఇట్లాంటి దాన్ని వదిలిపెట్టద్దు, అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక పార్వతి ఇన్స్పెక్టర్తో చెప్పి అక్షయ్ అక్షయ్ అని చెప్పి అక్షయ్ని పైకి లేపబోతుంటే ఒక్కసారిగా అక్షయ్ కళ్ళు తెరుస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే అవని ఎన్ని చెప్పేసా సరే విడిపించుకోకుండా అవనిని అరెస్ట్ చేస్తూ ఉంటే అక్షయ్ ఆగండి అని గట్టిగా అరుస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్షయ్ వైపు చూస్తూ ఉంటే పార్వతి, రే అక్షయ్, మనం ఈ రోజున ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం ఈ అవననే కదరా, ఇంకా దాన్ని శిక్షించకుండా వదిలేయడం ఏంట్రా, ఇట్లాంటిది బయట ఉంటే ఇదిగో మనకి ప్రమాదం ఉంది, అందుకే దీన్ని జైల్లో పెట్టాలి, దీనికి శిక్ష పడాలి అని అంటుంటే అమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు, అవని ఏ తప్పు చెయ్యలేదు, ఇంతవరకు తప్పుల మీద తప్పులు చేసింది ఇదిగో ఈ పల్లవినే. ఈ పల్లవి మన ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కూడా తనే కారణం, కానీ తను చేసిన తప్పులన్నింటినీ అవని మీద రుద్ది అవనిని అందరి ముందు దోషిలా నిలబెట్టింది. అవని ఇంటిని ముక్కలు చేయకూడదని, అలాగే ఇంట్లో గొడవలు రాకూడదని ఈ పల్లవి ఎన్ని చేసినా సరే చూసి చూడనట్టు వదిలేసింది. కానీ అదే ఆసరాగా తీసుకుని ఈరోజు నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఆస్తిని తన పేరుకి రాయించుకోవాలి అనుకుంది. ఈ పల్లవి అలాగే చక్రధర్ కలిసి ఎన్నో కుట్రలు చేశారు అని అంటూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి ప్రణతి వచ్చి, అమ్మా నా విషయంలో అవని వదిన ఎట్లాంటి తప్పు చెయ్యలేదమ్మా, నేను ఆ ప్రశాంత్ని ప్రేమించి మోసపోయాను, వాడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను, చచ్చిపోవాలనుకున్న నన్ను వదిన కాపాడింది, కానీ వాడికి డబ్బిచ్చి వాడితో లేనిపోనివన్నీ చెప్పించింది. ఇదిగో ఈ పల్లవినే, ఇదిగో వీడు కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఇక భరత్ అలాగే ప్రణతి కలిసి ఆ ప్రశాంత్ని తీసుకొచ్చి ముందుకి తోస్తారు. ఇక ప్రశాంత్ అయితే పార్వతి కాళ్ళ మీద పడి, మేడం నన్ను క్షమించండి, అవని గారు ఏ తప్పు చేయలేదు, అదంతా కావాలని పల్లవి గారు చేయించారు, డబ్బుకి ఆశపడి డబ్బుకి కక్కుర్తిపడి నేను తప్పు చేశాను, మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను, మీ కోడలు మంచిది కాదని మీ అందరినీ నమ్మించాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా ప్రశాంత్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో శ్రీకర్ వీల్నామాలు మార్చిన లాయర్ని కూడా తీసుకొస్తాడు. ఇక ఆ లాయర్తో శ్రీకర్ జరిగిందంతా చెప్పించడంతో ఒక్కసారిగా పార్వతికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి, అవని నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ విషయంలో ఏ భర్త కూడా చెయ్యకూడని తప్పు చేశాను, నేను ఎన్ని తప్పులు చేసినా నిన్ను ఎంతగా అవమానించినా ఏ రోజు కూడా నా మీద కోపడలేదు, నేను చేస్తుంది తప్పని చెప్పలేదు, కానీ నువ్వు ఏం చేసినా సరే దానిలో తప్పుని వెతికాను, నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాను, ఒక విధంగా నిన్ను అందరి ముందు అవమానించాను, ఏ భర్త కూడా ఏ భార్యకి చెయ్యలేని అవమానం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని క్షమాపణలు అడుగుతాడు. ఇక పార్వతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప పగల కొడుతుంది. నీకు ఏం అన్యాయం చేశానే, నిన్నే రోజు కూడా ఆ ఇంటి కోడలిగా చూడలేదు, నా కన్న కూతురిగా చూశాను, కానీ నువ్వు నాతో మంచిగా ఉంటూనే ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టిస్తావా, కన్న తల్లిలా చూసుకునే నన్ను చంపాలని ప్రయత్నిస్తావా నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి 2 చెంపలు వాయి కొడుతుంది. ఇక ఇంతలో కమల్, అమ్మా దానికి ఇట్లా చెప్పితే బుద్ధి రాదమ్మా, ఇదిగో ఇదంతా చేసింది ఇగో వీడి వల్లే ఇది ఇట్లా తయారైంది, కూతురు తప్పు చేస్తే కన్న తల్లిదండ్రులు తప్పుని సరిదిద్ది వాళ్ళకి నచ్చ చెప్పాలి, అంతేగాని కూతురుతో పాటు తండ్రి కూడా తప్పు చేస్తే వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళకి శిక్ష పడేలా చేయాలి అని చెప్పి కమల్ అయితే ఇక చక్రధర్ని కొడుతూ ఉంటాడు. ఇంతలో రాజేంద్ర వచ్చి, రేయ్ కమల్ నువ్వు ఆవేశపడకు, చూడు చక్రధర్, నువ్వు నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు
నువ్వు చేసింది తప్పని ఆ రోజు ఆ రోజు నుంచి నేను అసహించుకోవడం మొదలుపెట్టాను. కానీ మన 2 కుటుంబాల్ని నీ కూతురు పెళ్లితో నా పెద్ద కోడలు ఒక్కటి చేసింది. కానీ నువ్వు ఆ పగని ఆ ప్రతీకారాన్ని నీ మనసులో పెట్టుకుని నా కుటుంబం మీద ఇంతలాగా కక్ష తీర్చుకుంటావని అస్సలు అనుకోలేదు. ఇక పల్లవితో అయితే చూడమ్మా పల్లవి, నువ్వు చేసిన ప్రతి తప్పుని కూడా తెలిసి కూడా తెలియనట్టు నిన్ను క్షమించి వదిలేసింది నా కోడలు. కానీ నువ్వు దాన్ని ఆసరాగా తీసుకుని చివరికి పసిదాన్ని కూడా కిడ్నాప్ చేసే స్థితికి దిగజారిపోయావని అస్సలు అనుకోలేదు. ఛీ, నీలాంటి దాంతో ఇంతకు మించి మాట్లాడడం కూడా తప్పే. ఇన్స్పెక్టర్, వీళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని అలాగే చక్రధర్ని కిడ్నాప్ చేయిస్తారు. అక్షయ్ దగ్గరికెళ్ళి, రే అక్షయ్, నీ భార్య ఏ తప్పు చేయలేదని అందరూ నానా రకాలుగా మాట్లాడినా ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య మీద నువ్వు నమ్మకాన్ని వదిలేసి ఇట్లా ఎదుటి వాళ్ళు చెప్పే మాటలతో భార్యని దూరం చేసుకునే దుర్మార్గమైన వ్యక్తిని నిన్నే చూస్తున్నాను. ఇప్పటికైనా తను ఏ తప్పు చేయలేదని బుద్ధి తెచ్చుకున్నావు, అది చాలు. పార్వతి, అవని మన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా నిన్ను ఒక అత్తలా భావించలేదు. తన కన్న తల్లిలాగా చూసుకుంది. కానీ నువ్వు అవనిని నీ మాటలతో నీ చేష్టలతో ఎంతగానో బాధ పెట్టావు. తనని నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటకి కెంటేశావు. తను ఏ తప్పు చెయ్యలేదు. నేను ఎందుకు ఇంటి నుంచి వెళ్ళాలని ఎదురు తిరిగితే తనకి ఎట్లాంటి సమాధానం ఇవ్వాలో కూడా నీకు తెలుసుండేది కాదు. కానీ నీ మాట మీద గౌరవంతో తను ఇష్టం లేకపోయినా తన భర్తని అలాగే తన బిడ్డని వదిలి గడప దాటింది. అట్లాంటి అమ్మాయి గురించి నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషం అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్కి అలాగే పార్వతికి కూడా బాగా గడ్డిపెట్టి ఇక అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పార్వతి, ఎవండి ఆగండి, ఎన్ని రోజులు నిజమేంటో తెలియక తప్పు చేశాం, ఇప్పుడు నిజం తెలుసుకున్నాం, ఇంకా మమ్మల్ని శిక్షించడం మీకు సవ్యం కాదు, ప్లీజ్ అండి, అందరం కలిసే ఉందామండి అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రని బ్రతిమలాడుతుంది. అలాగే అక్షయ్తో కూడా చెప్పిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు